హాయ్ ఫ్రెండ్స్, రథసప్తమి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా ప్రకటించింది. అయితే ఆ వేడుకల్లో అభివృద్ధి మాటన అవినీతి జరిగిందని చెప్పి పెద్దలందరూ చర్చించుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ కింద వసూలు చేసినటువంటి 4 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ వారు సీఎండి నిధుల కింద జమ చేశారు. దానికి 18 లక్షల రూపాయలు వడ్డీ వచ్చింది. మొత్తం 4 కోట్ల 18 లక్షల రూపాయలు కేవలం కార్పొరేషన్ మౌలిక సదుపాయాలు, రోడ్లు విస్తరణ కోసం ఉపయోగించవలసిన ఆ నిధులు దుర్వినియోగం చేశారు. నిధులు దారి మళ్లించారు. దాన్ని రథసప్తమి వేడుకలు ఉపయోగించారని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. వినియోగించినట్లు అందరూ మాట్లాడుకుంటున్నారు. కోట్ల రూపాయల పనులు టెండర్లు లేకుండా పెద్దల ఒత్తిడి మేరకు నామినేషన్ పద్ధతిపై ఆదరాబాదరగా పనులు చేయించారు అనే ఆరోపణలు ఉన్న ఆర్భాటం ఎక్కువ, పనులు తక్కువ అన్నట్లు పనుల్లో నాణ్యత లేకపోవడం పత్రికలకు వెలుగులోకి తెస్తే వాటికి రిపేర్లకే పరిమితమవుతున్నాయి. వీటిని కమిషనర్ గారు ఎవరి ఒత్తిడి మీద నిధులు వేరే పనులకు మళ్లించారు, ఎంత ఖర్చు చేశారు, నామినేషన్ వర్కులు ఎవరెవరికి ఇచ్చారు అనేది ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత మీకుంది. దానిని సిక్కోలు చైతన్యం ప్రజల తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తోంది.